జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. చివరి రోజైన మంగళవారం 160 మందికి పైగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం దీపావళి 2 రోజులు పండుగ సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండడం, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేవారికి ముందు టోకెన్ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 2 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా 160 పైబడి నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది. మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి చాలా వరకు నామినేషన్లు దాఖలయ్యాయి అంటున్నారు రికార్డు స్థాయిలో. రమణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నిన్నటితో ముగిసింది. అయితే ఈ నామినేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ నామినేషన్లకు నిన్న అర్ధరాత్రి వరకు కూడా పోటెత్తడం జరిగింది. రాత్రి 2 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎందుకైతే నామినేషన్లకు వేసేందుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఈ సాయంత్రం ఏదైతే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండడంతో పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆదివారం అదేవిధంగా సోమవారం దీపావళి పండుగ కావడంతో 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో చివరి రోజు అయినటువంటి నిన్న పెద్ద స్థాయిలో ఈ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులైతే పోటీ పడ్డారనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఏదైతే 3 గంటల కల్లా సమయం ముగిసిపోతుంది కాబట్టి అక్కడికి చేరుకున్న వారందరికీ, అంతలోపు చేరుకున్న వారందరికీ కూడా ఎవరైతే నామినేషన్లు దాఖలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ టోకెన్లు పంచి ఇవ్వడం జరిగింది. సో ఆ టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల వారీగా కూడా అవన్నీ కూడా రాత్రి నామినేషన్లు కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా 160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత కూడా ఈ యొక్క అర్ధరాత్రి తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా నామినేషన్లు వేసిన వారందరూ కనుక చూసుకుంటే 321 సెట్లు టోటల్ సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. 211 మంది నామినేషన్లు వేశారని చెప్పేసి కూడా రిటర్నింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న అవన్నీ కూడా నామినేషన్లు వేసిన తర్వాత అందులో 117 మంది నామినేషన్లు వేసినట్టుగా కూడా అధికారులు లెక్క అయితే తేల్చడం జరిగింది. 194 సెట్లు నిన్న ఒక్కరోజే దాఖలయ్యాయని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉండబోతా ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ, శుక్రవారం వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించడం జరిగింది. నవంబర్ 11వ తేదీన ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. 14వ తేదీన
కౌంటింగ్ జరగబోతా ఉందని ఇప్పటికే ప్రకటించినటువంటి షెడ్యూల్ లో ఎన్నికల సంఘం క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న పెద్ద ఎత్తున ఏదైతే నామినేషన్లు దాఖలు కావడానికి వీటితో పాటు ఈ హాలిడేస్ 2 రోజులు అవడంతో పాటు ప్రధానంగా ఎవరైతే కొన్ని వర్గాలు ప్రభుత్వంపై ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి, ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి భూ నిర్వాసితులు ఉంటారో, అదే విధంగా ఇటు ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్ ను ఒక సాధనంగా చేసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ నామినేషన్లు వేయాలని చెప్పి కూడా భావించడం జరిగింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిన్న నామినేషన్లు అయితే వేయడం జరిగింది. 11 మంది రైతులు కూడా ఇందులో నామినేషన్ వేయడం జరిగింది. RRR లో భూములు కోల్పోయినటువంటి రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల నుంచి జేఏసీ 30 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా 11 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సో ఇట్లా వివిధ రంగాల నుంచి చాలా మంది కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వారందరూ కూడా నామినేషన్ లో భాగం పంచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నామినేషన్లు రావడానికి అదే ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఘట్టం ఉండబోతా ఉంది. ఎన్ని నామినేషన్లు సరిగా లేవో అవన్నిటిని కూడా తిరస్కరించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరణకు కూడా గడువు ఉండడంతో సో ఆ 24వ తేదీ తర్వాత ఎన్ని ఉంటాయి, ఎంతమంది బరిలో ఉంటారు అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితి దాన్ని బట్టి చూస్తే మాత్రం అభ్యర్థుల సంఖ్య 63 దాటితే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ లో ఇంతమంది పేర్లు కూడా రావు కాబట్టి సో అంటే ఒక్క దాంట్లో ఒక బ్యాలెట్ యూనిట్ లో 16 చొప్పున 64 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. నోటా మినహాయిస్తే 63 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎక్కువ మంది బరిలో కనుక ఉపసంహరణ గడువు తర్వాత ఎక్కువ మంది బరిలో ఉంటే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండొచ్చు అని చెప్పి కూడా కొంతమంది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్న మాత్రం పెద్ద ఎత్తున నామినేషన్లు మాత్రం దాఖలు కావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అయితే నామినేషన్ల లెక్కనైతే అధికారికంగా ప్రకటించడం జరిగింది. 321 సెట్లు దాఖలు అయ్యాయి. 211 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే 117 మంది నామినేషన్లు, 194 సెట్ల నామినేషన్లు వేశారని చెప్పి కూడా అధికారులు అయితే లెక్క అయితే తేల్చడం జరిగింది. వీటికి సంబంధించి ఈ రోజు నామినేషన్ల పరిశీలించిన తర్వాత 24వ తేదీ వరకు వేచి చూసి అప్పటి వరకల్లా నామినేషన్ విత్డ్రా అయిన తర్వాత కూడా ఆ లెక్క తేలే అవకాశం ఉంటుంది, ఎంతమంది బరిలో ఉంటారని చెప్పి కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక ఈ నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారం తర్వాత ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ భారీగా పతనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా పడిపోతున్నాయి. 3 రోజులుగా గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. ఇక వెండి రేటు ఇవాళ ఒక్కరోజు ఏకంగా 8,000 మేర పడిపోయింది. దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్స్లో భారీగా దిగి వస్తున్నాయి. 3 రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. అంతకుముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు గరిష్టాలను చేరిన గోల్డ్ రేట్స్ మళ్లీ వెనక్కి వెళుతున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. అయితే దీపావళి పండుగ గిరాకీ ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్స్లో భారీగా పతనమవుతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్కు దిగుతున్నారు. భారీగా విక్రయిస్తున్న క్రమంలో ధరలు పడిపోతున్నాయి.
అటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ఏకంగా $240 పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,104 స్థాయికి దిగొచ్చింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఒక్కరోజు 7% పైగా పడిపోయి $48 స్థాయికి దిగొచ్చింది. బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ధరలు తగ్గడంలో కూడా అంతకుమించి పోటీ ఇస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు ఏకంగా 8,000 మేర పడిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అలాగే అదనపు సమాచారం ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, బంగారం రేటు దిగి వస్తోంది, యాజ్ వెల్ యాజ్ వెండి కూడా అంటున్నారు. ఏమిటి ప్రధాన కారణాలు? దీపావళి పండుగ తర్వాత బంగార ధరలు కుప్పకూలాయి. అయితే వరుసగా సెన్సెక్స్ లో భారీగా దిగి వస్తున్నాయి. 3 రోజుల్లో తగ్గుతూనే వస్తుంది బంగారం ధరలు. అంతవరకు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు సృష్టించిన ఈ యొక్క బంగారం రేటు మళ్ళీ వెనక్కి తగ్గుతున్నాయి. అయితే అమెరికా సుంకాల్లో ప్రపంచ వాణిజ్యాల అంచనాల సంబంధించిన డాలర్ విలువ తగ్గడంతో ఒక్కసారిగా యొక్క బంగారం సంబంధించి కూడా పూర్తిగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. అయితే $4,381 నుంచి $4,021 కూడా బంగారం ఔన్స్ సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అయితే 2020 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో యొక్క బంగారం ధరలు తగ్గడం కూడా దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో ఆ యొక్క బంగారం ధరలు కుప్పకూలుతూనే వస్తున్నాయి. అయితే ఇవాళ ఒకే రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ఏకంగా $240 పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $4,104 స్థాయికి దిగి వచ్చిందనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఒక్క రోజులో ఈ స్థాయిలో బంగారం ధరలు చాలా అరుదుగా జరుగుతుంది. ఒక స్పాట్ సిల్వర్ సంబంధించి రేట్ ఒకే రోజు 7% పడిపోయాయి. దీంతో $48 కూడా పూర్తిగా దిగి వచ్చింది. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు బంగారంతో పాటు వెండి పూర్తిగా ఒక ధరలు వెనక్కి తగ్గుతున్నాయని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనం అనుకోవచ్చు. అయితే పసిడి ప్రియులకు మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ గా మనము అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా గోల్డ్ కొనాలని కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఎప్పుడు రేట్లు తగ్గుతాయని కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా సామాన్యులు చూస్తున్నారు. దీంతో ఈ యొక్క బంగారం ధరలు తగ్గుతాయి కాబట్టి ఈ రోజు నుంచి కూడా బంగారం కొనుగోలు మాత్రం పెరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఎవరు కూడా గోల్డ్ కొనక పూర్తిగా అన్ని షాప్స్ అన్ని కూడా వెలవెలబోయాయి. ఇప్పుడు ఈ యొక్క గోల్డ్ రేటు తగ్గిన దాని తర్వాత కూడా చాలా మంది గోల్డ్ కొనడానికి ఈ యొక్క షాప్ లో సంబంధించి కూడా క్యూ కట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ ట్రెండ్, ఈ ర్యాలీ ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అనలిస్టులు. అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయ యొక్క అనిశ్చితకు సంబంధించి ప్రభావంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి యొక్క గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా లేదా అనేది మాత్రం ఇంకా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
రాబోయే 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. బుధ గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. వర్షాలు, గాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండరాదని ప్రజలకు సూచించారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? రానున్న రోజుల్లో 4-5 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో అయితే ప్రజెంట్ తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం బలపడే అవకాశం ఉంటే కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీని ప్రభావం అయితే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు అయితే పదింపు రాగల 24 గంటల్లో ఈ వాయుగుండం ఏదైతే ఇది మరింత బలపడే అవకాశం ఉండడంతో భారీగా అయితే వర్షాలు పడే అవకాశం అయితే వాతావరణ పరిస్థితుంది. దీని ప్రభావం అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడితే 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని తెలియజేస్తారు. చెట్ల కింద అయితే అలానే భారీ బోట్స్ నుంచి కానీ ఇలా ఏవైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో వాటి దగ్గర అయితే ప్రజలెవరు ఉండొచ్చని విషయాన్ని తెలియజేసిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తూ అది జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారుల యంత్రాంగం తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటికే కొన్ని చోట్లయితే వాగులు, వంకలు పొంగుతున్న పరిస్థితి ఉండడంతో అయితే ప్రజలు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లు కానీ ఈ వాగులు కానీ దాటే ప్రయత్నం ఎవరు చేయకనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసే పరిస్థితి ఉంది. ప్రభావం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అయితే తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో అయితే 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 6 జిల్లాలను 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు 6 జిల్లాలు. తిరుపతిలో ప్రస్తుతం ఉదయం నుండి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురియడంతో కొన్ని చోట్ల వాటర్ కూలిపోయిన పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి రాగల 5 రోజులు కూడా ఈ వర్షం అయితే ఆంధ్రప్రదేశ్ లో పడే అవకాశం ఉండడంతో కొండవాళ్ళ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసి పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదని వాళ్ళకి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాణ హెచ్చరిక పోర్టులన్నింటిలో కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం అయితే జరిగింది. ఆ యొక్క హెచ్చరికలో ఎవరు మధ్య లోపలికి వెళ్ళదని, ఎది ప్రాణాలకి ఎంచుకోవాల్సిన విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి. దాదాపు ఈ 5 రోజులు కూడా ఇదే విధంగా వర్షంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డిఏ చెల్లింపులపై కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలను కలిపే విషయంలో దీపావళి రోజు జారీ చేసినటువంటి జీవోలో మార్పులు చేస్తూ ఈ శ్రవణ జీవో విడుదలైంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం డిఏ బకాయిల్లో 10% 2026 ఏప్రిల్లో చెల్లిస్తారు. మిగిలిన 90% బకాయిలను తదుపరి 3 వాయిదాల్లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. సిపిఎస్, పీటీడీ ఉద్యోగులకు మాత్రమే 90% బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ డిఏ మంజూరు జీవోలో సవరణలపై ఉద్యోగుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి రోజు జీవోలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా
వెంటనే స్పందించి మార్పులు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఒక జీవో విడుదల చేశారు దీపావళి రోజు, మళ్ళీ చిన్న మార్పులు చేశారు అంటున్నారు ఏపీ గవర్నమెంట్ నుంచి. ఈ ఓపీఎస్ కావచ్చు, డిఏ చెల్లింపులకు సంబంధించి కావచ్చు, ఏం జరిగింది? ఏదైతే ఇటీవలే శనివారం రాష్ట్ర సచివాలయంలో ఇటు ఉద్యోగ సంఘ నాయకులతోటి మంత్రివర్గ సంఘం అయితే కనుక ఇక చర్చలు డిఏకి సంబంధించినటువంటి చర్చలు అనేది కూడా జరగడం జరిగింది. ఈ యొక్క సానుకూల వాతావరణంలో జరిగినటువంటి చర్చలు సఫలం కావడం, అదే విధంగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఒక డిఏ అనేది ప్రకటించడం కూడా జరుగుతోంది. దీపావళి కానుకగా ప్రకటించినటువంటి ఈ యొక్క డిఏ భాగంగా ఇటు సోమవారం ఒక జీవో అనేది విడుదల చేయడం కూడా జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే ఇటు సోమవారం విడుదల చేసినటువంటి డిఏ ఉత్తర్వుల్లో సర్వీసుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి రిటైర్మెంట్ అప్పుడు అరియర్స్ చెల్లిస్తామని, అదేవిధంగా రిటైర్ పెన్షనర్లకి 12 విడతల్లో అరియర్స్ చెల్లిస్తామని చెప్పి ఇటు ఉత్తర్వులు వెలువడించడం కూడా జరుగుతా ఉంది. ఈ మేరకు దీన్ని గమనించినటువంటి ఉద్యోగస్తులు కొంతమేర అయితే కనుక గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అయితే కనుక ఉద్యోగ సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం, ఉద్యోగ సంఘాలు అయితే మరోసారి దీన్ని పునరాలోచించి అందరికీ కలిపి 3 సమాన వాయిదాల్లో చెల్లించాలని కోరడంతో ఇటు రెగ్యులర్ సిపిఎస్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లించాలి అంటూ కూడా ఇటు ఉత్తర్వులు అనేది కూడా 21వ తేదీన అయితే వెలువడడం కూడా జరుగుతుంది. ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 3 సమాన వాయిదాల్లో అయితే కనుక డిఏ 3.64% అయితే కనుక పెరిగినటువంటి ఆ డిఏని అయితే చెల్లించే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక రివైజ్డ్ కి సంబంధించినటువంటి జీవో విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఇక గత సంవత్సరం అంటే 2024 జనవరి నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు కూడా బకాయిల్ని ప్రభుత్వ సేవ నుండి ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఆ సమయంలో కూడా చెల్లించాలంటూ కూడా ఈ యొక్క ఉత్తర్వుల్లో అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇటు సిపిఎస్, ఓపీఎస్ ఉద్యోగులకి సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ఈ యొక్క ఉత్తర్వులో వెలువడించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు ఏప్రిల్ 2026లో చెల్లించాల్సినటువంటి బకాయిల్లో 10% ఓపీఎస్ ఉద్యోగులకి దాదాపు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఖాతాలో జమ చేసే విధంగా కూడా ఉత్తర్వులు వెలువడడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ రివైజ్డ్ సంబంధించినటువంటి జీవోలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగస్తుల్లో అయితే కనుక హర్షణీయంగా అయితే కనుక భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్లో చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ వాయిదా పడింది. హంగరీ రాజధాని బుడాపెస్ట్ ఈ కీలక సమావేశానికి వేదికగా నిర్ణయించారు తొలుత. ఈ సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం నిరవధికంగా వాయిదా పడిందని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. అధ్యక్షుల సమావేశానికి ముందు నిర్మాణాత్మక చర్చలు జరపాలనే ఉద్దేశంతో ఈ భేటీని ప్లాన్ చేసినట్లు రష్యా తెలిపింది. ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఈ క్రమంలోనే రూబియో, లావ్రోవ్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి భేటీ ప్రాముఖ్యతను రూబియో చెప్పినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య భేదాభిప్రాయాలు వెలువడినట్లు వర్గాలు తెలిపాయి. దీంతో ట్రంప్, పుతిన్లు వచ్చే వారం భేటీకి సంబంధించి రూబియో సిఫార్సు చేసేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మంత్రులు ఈ వారంలో మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ ఫోన్ కాల్పై క్రెమ్లిన్ స్పందించింది. అండ్ ట్రంప్, పుతిన్ల భేటీకి సంబంధించి ఇరు దేశాల మంత్రుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయన్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే అంశంపై ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ
అవి ఫలించలేదు. ఇప్పటికే ఇరు దేశాల అధినేతలతో ట్రంప్ మాట్లాడినప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్తో ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వైట్ హౌస్లో సమావేశమయ్యారు. చర్చలు సానుకూలంగా జరిగాయని ట్రంప్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, అమెరికా అండ్ రష్యా అధ్యక్షుల భేటీ వాయిదా పడింది అంటున్నారు, అండ్ నిర్మాణాత్మక చర్చలు జరగలేదు మొదట అంటున్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి అసలు? హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరగాల్సినటువంటి ట్రంప్ పుతిన్ సమావేశం వాయిదా పడింది. అయితే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు వాయిదా పడ్డాయని చెప్పేసి కూడా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే దానికి గల కారణం వెల్లడిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి ఏంటి కారణం అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై ఇరు దేశాధ్యక్షుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు కూడా కారణం అని కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో ఈ భేటీ జరగాల్సి ఉండగా ప్రస్తుతం నిరవధికంగా వాయిదా వేసినట్లు అమెరికా మీడియా కథనాలు వస్తున్నాయి. ఇరు దేశాల అధ్యక్షులు భేటీకి ముందుగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఈ సమావేశం కూడా వాయిదా పడిందని వైట్ హౌస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఓన్లీ కారణం ఏంటనేది మాత్రం చెప్పనప్పటికీ కూడా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారంపై ఇరు దేశాధ్యక్షుల మధ్య భేదాభిప్రాయాలే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇరు దేశాల భేటీ వాయిదాకు గల స్పష్టమైన కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారంపై అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా సహకార చర్చలు జరగాలన్న రుబియో ప్రతిపాదనపై ఇరు దేశాల మధ్య విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. క్రెమ్లిన్ వర్గాలు ఈ అంశంపై స్పందిస్తూ ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని పేర్కొన్నప్పటికీ ఉక్రెయిన్ లో శాంతి సాధనకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదని తెలిపాయి. ఇటీవల ఫోన్ సంభాషణలో ట్రంప్ పుతిన్ల హంగేరీలో భేటీ కావాలని నిర్ణయించుకున్న ఉక్రెయిన్ వివాదంపై అభిప్రాయ భేదాల కారణంగా సమావేశం తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జెలెన్స్కీతో వైట్ హౌస్ లో ట్రంప్ చేసిన చర్చలు మాత్రం సానుకూలంగానే జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క సమావేశాలకు సంబంధించి ఇటు ఖచ్చితంగా అధికారికంగా మేము వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా దానికి సమాచారం అంటే ఇప్పుడు మనకి రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి ఈ భేటీ ప్రాముఖ్యతను మాత్రం రుబియో చెప్పినట్లు స్టేట్మెంట్ డిపార్ట్మెంట్ మాత్రమే తెలియజేసింది. అయితే ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న కారణంగానే వాయిదా వేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుబియో సిఫార్సు చేసినందుకే అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్, పుతిన్లు వచ్చే వారం భేటీకి సంబంధించి రుబియో సిఫారసు చేసినందుకే అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. విదేశాల మంత్రులు ఈ వారంలో మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంది అని కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ ఫోన్ కాల్ పై క్రెమ్లిన్ స్పందించారు. ట్రంప్, పుతిన్ల భేటీకి సంబంధించి విదేశాల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని చెప్పేసి పేర్కొంటున్నారు. కానీ ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పే అంశంపై ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.